జయం పొందుతాను నేను అన్నిటిలో, శక్తిగల యేసుక్రీస్తు నామంలో. జయం పొందుతాను నేను అన్నిటిలో, యేసులో నిలిస్తే, యేసులో నడిస్తే లేదు భయం, యేసులో నిలిస్తే గొప్ప జయం, యేసులో నడిస్తే లేదు భయం. శక్తిగల యేసుక్రీస్తు నామంలో జయం పొందుతాను నేను అన్నిటిలో, శక్తిగల యేసుక్రీస్తు నామంలో జయం పొందుతాను నేను అన్నిటిలో. బలశాలి గొల్యాతును చిన్న రాయితో పడగొట్టెను దావీదు దైవ బలముతో. బలశాలి గొల్యాతును చిన్న రాయితో పడగొట్టెను దావీదు దైవ బలముతో. దేవునిపై ఉంచెదను విశ్వాసం, దేవునికి అర్పించెదను నా జీవితం. దేవునిపై ఉంచెదను విశ్వాసం, దేవునికి అర్పించెదను నా జీవితం. యేసులో నిలిస్తే గొప్ప జయం, యేసులో నడిస్తే లేదు భయం, యేసులో నిలిస్తే గొప్ప జయం, యేసులో నడిస్తే లేదు భయం. శక్తిగల యేసుక్రీస్తు నామంలో జయం పొందుతాను నేను అన్నిటిలో, శక్తిగల యేసుక్రీస్తు నామంలో జయం పొందుతాను నేను అన్నిటిలో. లెక్కలేని శత్రువులను కొద్ది మందితో గెలిచినాడు యెహోషువ ప్రార్థనాత్మతో. లెక్కలేని శత్రువులను కొద్ది మందితో గెలిచినాడు యెహోషువ ప్రార్థనాత్మతో. ప్రార్థనలో నిలిచెదను సమస్తం, లోకంలో నిలిచెదను ప్రభు కోసం. ప్రార్థనలో గెలిచెదను సమస్తం, లోకంలో నిలిచెదను ప్రభు కోసం. యేసులో నిలిస్తే గొప్ప జయం, యేసులో నడిస్తే లేదు భయం, యేసులో నిలిస్తే గొప్ప జయం, యేసులో నడిస్తే లేదు భయం. శక్తిగల యేసుక్రీస్తు నామంలో జయం పొందుతాను నేను అన్నిటిలో, శక్తిగల యేసుక్రీస్తు నామంలో జయం పొందుతాను నేను అన్నిటిలో. గొప్ప జయం, గొప్ప జయం, గొప్ప జయం, యేసులో గొప్ప జయం, గొప్ప జయం, గొప్ప జయం, గొప్ప జయం, యేసులో గొప్ప జయం. ఏమొచ్చింది దేశంలో ఉంటే? యేసులో నిలిస్తే ఇప్పుడు మరి ఇందాక మనం పొద్దున్నుంచి దేవుడు ఇప్పుడు దాకా కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పాం. మరి దేవుడు మన కోసం చనిపోయి కష్టాలు పడి తిరిగి లేచినందుకు చెప్పలేదుగా. సరే మరి ఇప్పుడు చెప్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ లవింగ్ మీ. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, thank you Lord for loving me. You went to Calvary and there you died for me. Thank you Lord for loving me. You went to Calvary and there you died for me. Thank you Lord for loving me. You rose up from the grave, to me new life you gave. Thank you Lord for loving me. You rose up from the grave, to me new life you gave.
పిల్లలు చాలా ఇంకా ఆ? ఇంకా కావాలా? మరి భోజనం చేయరా? అమ్మో! ఏంటి దేవుని చిత్తం నెరవేర్చడం మీకు ఆహారమును, పానీయమును అవునా? ఏంటి అంతా ఆనందిస్తున్నారా యెహోవాలో? వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తాడు. సరే ఇంక 2 పాటలు పాడుకుందాము. అందరు రోజు ప్రేయర్ చేసుకుంటున్నారా మరి? చేసుకుంటున్నారా? అవును కాదు, చేసుకుంటున్నారా లేదా? బైబిల్ చదువుతున్నారా? పొద్దున్నే లేవగానే ప్రేయర్ చేసుకోవటం, బైబిల్ చదువుకోవటం, మళ్ళీ పడుకునే ముందు చేసుకోవడం చేస్తున్నారా లేదా? అంతేగాని లేకంగానే మమ్మీ ఫోనీ, డాడీ ఫోనీ అని అడుగుతున్నారా? చేసుకుంటున్నారా? మరి ఫోన్లో మాట్లాడినంత ఈజీ కాదు కదా దేవుడితో మాట్లాడటం. మరి ఎక్కువ ప్రేయర్ చేస్తేనే కదా దేవుడు మనతో మాట్లాడేది. అందుకే రోజు బైబిల్ చదువుకోవాలి, రోజు ప్రేయర్ చేసుకోవాలి. హలో 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 జీసస్, मुझे आपने बात करो ना. हेलो 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 जीसस, मुझे आपने बात करो ना. आप कितने अच्छे से, आप कितने सच्चे से मेरी प्रार्थना सुनते हैं, उत्तर भी देते हमेशा हमेशा. आप कितने अच्छे से, आप कितने सच्चे से मेरी प्रार्थना सुनते हैं, उत्तर भी देते हमेशा हमेशा. हेलो 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 जीसस, मुझे आपने बात करो ना. हेलो 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 जीसस, मुझे आपने बात करो ना. हल्ला हल्लेलुया, हल्ला हल्लेलुया, हल्ला हल्लेलुया, हल्ला हल्लेलुया, लेलुया. Clap another hand next to you. Clap another hand and sing along. Clap another hand next to you. Clap another hand and sing along. Sing along. La 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 la, hallelujah. La 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 la, hallelujah. La 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 la, hallelujah. La 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 la, hallelujah. Hallelujah. Shake another hand, second hand next to you. Shake another hand and sing along. Shake another hand, second hand next to you. Shake another hand and sing along. Sing along. La la la, la 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 la, hallelujah. La 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 la, hallelujah. La 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 la, hallelujah. La 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 la, hallelujah. Hallelujah. Jesus is a friend next to you. Jesus is a friend along. Jesus is a friend next to you. Jesus is a friend along. Friend along. La la la, la 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 la, hallelujah. La 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 la, hallelujah. La 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 la, hallelujah. La 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 la, hallelujah. Hallelujah. Father Abraham had many sons, and Father Abraham, I am one of them, and so are you. So let's say praise the Lord. Right hand, Father Abraham had many sons, and Father Abraham, I am one of them, and so are you. So let's say praise the Lord. Right hand, left hand, Father Abraham had many sons, and Father Abraham, I am one of them, and so are you. So let's say praise the Lord. Right hand, left hand, right leg, Father Abraham had many sons, and Father Abraham, I
I am one of them, and so are you. So let's say praise the Lord. Right hand, right leg, turn your head, turn around. Father Abraham had many sons, and Father Abraham, I am one of them, and so are you. So let's say praise the Lord. Sit down. మరి ప్రార్థన చేసుకుందామా? ప్రేయర్ చేసుకొని భోజనానికి వెళ్ళి ఒక మాట వినండి పిల్లలు. గర్ల్స్ టాయిలెట్స్ వైపు వెళ్ళాలి, బాయ్స్ బయటికి వెళ్ళాలి. ప్రార్థన చిత్రపాటి సేవకురాలు శారా ఆంటీ ప్రేయర్ చేస్తారు. సరే ఒకటి పిల్లలు, ఒకటి ఏం చేయాలి? 1 అంటే 1 2 మీరు అన్నక్కర్లా, మీరు పని చేస్తే చాలు. 3 కళ్ళు ముయ్యాలి అందరూ. ప్రార్థన అంటే కళ్ళు ముయ్యాలి అమ్మ, మీ అందరికీ తెలుసుగా. ఆమె అనేంతవరకు ఎవరు కళ్ళు తెరవద్దు. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, దయల దేవ, కృపా సత్య సంపూర్ణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి నీకు వందనాలు ప్రభా. మరి తండ్రి, నీలో ఆనందించడం వల్ల నూతన బలం పొందేదరన్నా. దయల తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఆనందించి మరలా చెప్తున్నాను, ఆనందించడం నీ వాక్యం సెలవిచ్చినది. నీలో ఉంటే ఆనందం, సంతోషం, మీ సంతోషం పరిపూర్ణంగా సెలవిచ్చావు. అందును బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. జనవరి 14న తిరువూరు ఎబ్రోన్ ప్రార్థనా మందిరంలో ఈ చిన్న పిల్లలకి ఈ బేస్ మీరు పెట్టగలిగే కృపనిచ్చారు. అందును బట్టి నీకు స్తోత్రాలయ్యా. యాక్షన్ సాంగ్స్ నేర్చుకున్నారు, మీరు నేర్పించినందుకు కూడా నీకు స్తోత్రాలు. వారి జీవితంలో వారిని జ్ఞాపకం ఉంచుకొని ఇతరులకు కూడా నేర్పించి అనేక నీ సన్నిధాన్ని నడిపించే జ్ఞానమును వారికి అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా లెసన్ కూడా విన్నారు, పరలోక జ్ఞానం దయచేయండి. మరి తండ్రి, మంచి సైనికులాగా నీలో ప్రభా వర్ధిల్లే భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి, నీ జ్ఞానం వారికి అనుగ్రహించండి. మరి రాబోయే దినాల్లో ప్రభా కుడి ఎడమలు తొలగిపోకుండా సహాయం చేయ ప్రభా. యవనస్తులు తొట్టెళ్ళుదురంటున్నా, తొట్టెళ్ళకుండా నీ వాక్యాన్ని దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుందరో నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ చేతనే కదన్నా. నీ వాక్యపు వెలుగులో వారి నడకను స్థిరపరచండి, సహాయం చేయండి నాయన ప్రభా. నీ జ్ఞానంతో నింపండి. ఎన్న లెసను వారు గుర్తుపెట్టుకుని వారి జీవితంలో దాని ప్రకారం జీవించే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. కేజీ పిల్లలు నేర్చుకున్న కృపను బట్టి నీకు స్తోత్రాలు. వారు కూడా మంచి జ్ఞానమును మీరు అనుగ్రహించండి, జ్ఞాపశక్తి దయచేయండి, మంచి చదవరులుగా చేయండి. కుడి ఎడమలు తొలగిపోకుండా సాతాను వలలో పడకుండా ప్రభా నీ మార్గంలో ఉండేలా సిద్ధపరచండి. లోక ప్రేమకు కాకుండా నీ ప్రేమతో ఆకర్షించండి. తల్లిదండ్రుల మాట శ్రద్ధగా వినేలా సిద్ధపరచండి ప్రభా. దుష్టుడు వాళ్ళలో పడకుండా ప్రభా దుష్టుని అందు తప్పించండి. మీరే సహాయం చేయ ప్రభా. నీ మార్గములు బిడ్డలందరినీ నడిపించండి. మరి ప్రభా దుష్టుడు వారి ప్రాణాంతా లయపరచండి, నీ జ్ఞానంతో నింపండి. బాల్య దినమందే సృష్టికర్తను శర్మకు తెచ్చుకునేలా సిద్ధపరచండి, నీ జ్ఞానంతో నింపండి. బాలు నడవలసిన త్రోవలో వారు నేర్పించండి. ఒక చిన్న బిడ్డ నశించడం నీ చిత్తం కాదు కదా ప్రభా. వాళ్ళని ఆకర్షించండి, సహాయం చేయ ప్రభా. వీరు దూతలు పరలోకంలో సమూహంగా ఉన్నారని వాక్యం సెలవిచ్చినది. దయతో సహాయం చేయ తండ్రి. ఉదయం నుంచి మీరు నాన్న యాక్షన్ సాంగ్లో స్టోరీ విషయంలో సహాయం చేశారు. ఈవినింగ్ సెక్షన్లో కూడా టీచర్స్ని బలపరచండి, వాడుకోండి, నీ జ్ఞానంతో నింపండి. భోజన సహవాసాన్ని కూడా దీవించండి. బిడ్డలందరికీ ఆరోగ్యంలో మీరు సమకూర్చండి. అల్లరి చేయకుండా చెప్పిన మాట వినే కృపను దయచేయండి. ఇంతవరకు సహాయం చేశారు, నీకు వందనాలు తెలియజేసుకొంచు. వచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ముందున్న సమయం కొరకొరా దీవెన ఆశీర్వాదం సమకూర్చండి. మీరే జ్ఞాపకం ఉంచుకొని ఇంతవరకు సహాయం చేసినందుకు నీకు వందనాలు తెలియజేసుకొంచు. ప్రార్థన సన్నిధి చేర్చుకోండి. ఇక్కడ సంఘాన్ని సేవకుని దీవించి ఆస్వాదించమని, కొద్ది ప్రార్థన సన్నిధి చేర్చుకోమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు అందరూ కూర్చోండి ఒక్క నిమిషం.
ఒక్క నిమిషం కాదు, నేను చెప్పిన దాకా లేకపోతే అర్థమైందా? మీ చెప్పులు ఇక్కడే ఉంటాయి, మీరు ఎవరూ చెప్పులు వేసుకోవద్దు. 1 నుంచి 5 తరగతుల వాళ్ళు లేచి నిలబడండి. ఎల్కేజీ టు 5th క్లాస్, ఎల్కేజీ టు 5th క్లాస్ పిల్లలు. మీరు మీరు ఇదిగో ఇక్కడికి వెళ్ళి అక్కడ కూర్చోండి భోజనానికి. మీరు అక్కడ కూర్చొని అటు ఇటు ఎటు తిరగొద్దు. అక్కడ కూర్చుంటే మీకు అన్నం వడ్డిస్తారు. చిన్నపిల్లలు వెళ్ళండి. మీరు బాయ్స్ గో అవుట్ సైడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నెక్స్ట్ ఫాలో ది గర్ల్స్. నెక్స్ట్ గర్ల్స్ కూడా వెళ్ళండి, గర్ల్స్ కూడా వెళ్ళండి. మీ బుక్స్ అన్ని ఇక్కడే పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడే కూర్చోవాలి వచ్చి. మళ్ళీ మధ్యాహ్నం కూడా ఉన్నది, ఎటు ఎవరు ఇంటికి వెళ్ళొద్దు. భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికే రండి. సాయంత్రం 5 గంటల వరకు మనకు ప్రోగ్రాం ఉంటుంది, మంచిగానే ఉంటుంది. అప్పుడు ఇప్పుడు ఎట్లా జరుగుతుందో అప్పుడు అట్లా జరుగుతాయి. ఇంకా చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా? మీరు అక్కడ టెంట్ వేసి ఉంది, అక్కడ ఆ టెంట్ దగ్గర మీ భోజనాలు. మీరు అక్కడికి వెళ్ళి మీరు విస్తరాకులు పట్టుకొని తినగలరా? కొంతమంది ఊపుతున్నారు తలకాయ, అందరూ పట్ల. ఓకే ఓకే, మీరు అక్కడికి వెళ్ళండి. మీరు భోజనం చేసిన తర్వాత విస్తరాకులు కానీ గ్లాసులు కానీ అక్కడ పెద్ద టబ్బు పెట్టారు, ఆ టబ్బులో వేయండి. అర్థమవుతుందా? హలో, ఇటు చూడండి ప్లీజ్, లుక్ ఎట్ మీ, లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత, మీరు భోజనం చేసిన తర్వాత మీకున్నటువంటి మీరు తిన్నటువంటి విస్తరాకులు గ్లాసులు అక్కడ పెద్ద టబ్బు పెట్టారు, తొట్టి పెద్దది, దాంట్లో పడేయండి. ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దు. జాగ్రత్తగా గమనించండి. మీకు సుష్టిగా భోజనం చేయండి, కానీ ఎక్కువ పెట్టించుకోవద్దే. ఎంతవరకు మీకు కావాలో అంతవరకే పెట్టించుకోండి, తినండి. ఒక 2 మెతుకులు వేస్ట్ అయినా పర్వాలేదులే, కానీ ఇంత మాత్రం వేస్ట్ చేయకూడదు. ఓకేనా? మంచిగా కావాలనుకున్న కూర కానీ సాంబార్ కానీ పెరుగు కానీ ఏదైనా కావలసినంత వరకు పెట్టించుకోండి. గర్ల్స్ స్టాండ్ అప్, యు గో ఫస్ట్. పెద్దవాళ్ళు ఆ బెంచీల మీద కూర్చోవచ్చండి. పెద్దవాళ్ళు సిస్టర్స్ కానీ దయచేసి అక్కడికి వెళ్ళండి. పెద్దవాళ్ళు మీరు అక్కడ బెంచీ మీద కూర్చొని తినొచ్చు, అంటే ముందు మీకు బెంచీ వేసి ఉంటుంది. చిన్నపిల్లలు మాత్రం నుంచొని తినండి. బాయ్స్ మీరు కూడా స్టాండ్ అప్, గో అవుట్ సైడ్. పెద్దవాళ్ళు మీరు కూడా వెళ్ళండి, సిస్టర్స్ కూడా మీరు కూడా వెళ్ళండి. చేతులు కొంచెం అవతల ఆ టెంట్ బయట కనుక్కోవాలి.